మతవాదం అనేది తలకెక్కి ప్రజల మధ్యన చీలిక తీసుకొస్తూ ప్రజలలో విశ్వాసం లేకుండా ఒకరికొకరు కలిసి ఉండకుండా చేయడానికి కొరకు ఇవాళ మతవాద శక్తులు సుప్రీంకోర్టు జడ్జీల మీద కూడా చెప్పేసే స్థాయికి ఎదిగిందంటే ఎంత విద్వేషం ఉందో. ఈ విద్వేష రాజకీయాల్ని భారతదేశం నుంచి పారదోలకపోయినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రజల మధ్యన చాలా వినాశనం అనేది జరుగుతుంది. దాన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి. ఇటు దేవుణ్ణి నమ్మే వాళ్ళు కావచ్చు, ఏ మతానన్నా నమ్ముకొని కానీ దేవుడి మీద ఒక కామెంట్ చేసిందనే ఒక సుప్రీంకోర్టు మీద చెప్పుతోనే విసరడం అనేది ఇది ఒక మూర్ఖత్వం. ఈ ప్రజల మధ్యన అనైక్యతను తీసుకురావడము ఇది ఉంది. దీనికి ఒకటే శ్రామికులందరూ ఒకటే, శ్రమజీవులందరూ ఒకటైనప్పుడు ఇటువంటి రాజకీయాలను వ్యతిరేకిస్తాం. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.